లేదు మనలో ఉన్నవాడు లోపల ఉన్న కంటే మనం దేని మీద ఆధారపడాలంట? ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యగ్రంథము 12:5 చదువుమా త్వరగా. అపోస్తలుల కార్యగ్రంథం 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చెప్పబడిన అందరూ పేతురు ఎక్కడ ఉన్నాడు అంటే సంఘానికి కాపరి చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చెప్తున్నాడా? నిద్రపోలేదు. ఏమండి నేను అనుకున్నాను ఇవాళ సరిగ్గా వర్షం వచ్చింది కాబట్టి నిజమైన భక్తులు ఎవరు తెలిసిపోతారు అనుకున్నాను. మీరందరూ నిజమైన భక్తులు అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం. నిజమైన భక్తుల దేవుడికి స్తోత్రం. ఎండ వచ్చినా ఆకూడదు, ప్రకృతి ఆపినా ఆకూడదు. విశ్వాసం ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. చేప ఎక్కడ ఉండాలి? నీటిలో ఉండాలి. మొక్క ఎక్కడ ఉండాలి? మట్టిలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. పక్షి ఎక్కడ ఉండాలి? ఆకాశంలో ఎగరాలి. విశ్వాస సంఘంలో ఉంటేనే ఆశీర్వాదం. లోపల తిరిగి అనుకోండి చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఘం ఏం చేసిందంట? అత్యాసక్తి అంటే ప్రార్థన మీద మమకారం. ప్రార్థన ఏంటి? ప్రార్థన మీద ఆసక్తి, ప్రార్థన మీద ఉన్న ప్రేమ, ప్రార్థన మీద ఉన్న మనస్సు. దేవునికి స్తోత్రం. దావీదుకు మనసు ఉండేదట. బలిపీఠం చుట్టూ తన ఆత్మ ఎప్పుడు ప్రదక్షిణ చేస్తా ఉండేదట. దేని చుట్టూ? దుష్టుల సంఘం నాకు అసహ్యము. దుష్టుల సంఘం నాకు అసహ్యం అయితే ఏమండి బలిపీఠం చుట్టూ ఏం చేస్తాడు? స్తోత్రం చెప్పడం. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేసి ఏం చేస్తాడు? స్తుతి 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 అంటే బలిపీఠం మీద అగ్ని మండాలి. హల్లెలూయా. బలిపీఠం మీద నుంచి అగ్ని మండు చూడవలెను అంటే విశ్వాసులు ఎప్పుడు కూడా మందిరం తల తీసుకుని ఏదో టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వారంలో కనీసం ఒక రోజైనా వచ్చి